సిద్ధు నేనే హంతకుడని అనుమానిస్తున్నాడు. వీడు నిజం తెలుసుకునేలోగా నేను ఆట మొదలు పెట్టాలి. ఇంక లాభం లేదు. తల్లి కొడుకుల మధ్య అగాధం క్రియేట్ చేయాల్సిందే. అంటారు మంచు, ఎన్నెలు అంటారు వాళ్ళు. నీ మెళ్ళో తాళి ఊడకుండా ఉండటానికి నన్ను హంతకుడేంటి? నా మీద ఎన్ని అబద్ధాలన్నా వేస్తారు. బాగుందమ్మా, చాలా చాలా బాగుంది. ఏ సిద్ధు, ఇదంతా నువ్వే చెప్పావా? అయినా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు అనుమానించడమే కాకుండా ఇక్కడ అందరి చేత అనుమానించేలా చేస్తున్నావు. అందరినీ నమ్మిస్తున్నావు. అంటే నీ దృష్టిలో నేను నీ తండ్రిని చంపేంత దుర్మార్గున్నా? చెప్పు సిద్ధు, హత్య చేసే అంత దుర్మార్గుల్లా కనిపిస్తున్నానా? మంచు, చూసావా చూసావా వాడిని? ఇంత మౌనంగా ఉన్నాడంటే వాడు ఒప్పుకున్నట్టే. చూడు మంచు, చూడు. ఈ తండ్రిని ఆ కొడుకు అందరి దృష్టిలో హంతకుడి చేశాడు. మంచు, హంతకుడి చేశాడు. బతికున్న శవాన్ని చేశాడు నన్ను. నాకిప్పుడైతే ఇప్పటికిప్పుడే ప్రాణాలు వదిలనిపిస్తుంది. వాడు నా రక్తం పంచుకు పుట్టకపోయినా నా కన్న పెట్ట కన్నా ఎక్కువగా ఫీల్ అయ్యాను. కానీ కానీ ఇప్పుడు వాడు వాడు నన్ను నన్ను హంతకుడు అన్నాడు. మంచు, హంతకుడు 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 చేశాడు. మంచు, మంచు, నా వల్ల కాదు మంచు. నన్ను నన్ను హంతకుడిని చేసేశాడు మంచు. నన్ను హంతకుడిని చేశాడు. రేయ్, తండ్రి లేని నిన్ను తన భుజాల మీద ఎత్తుకొని పెంచారు. నాకు తోడుగా ఉండి ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. మాకిష్టం లేని పెళ్లి చేసుకోవడమే కాకుండా అర్హత స్థాయి లేని దాంతో మనింటి పెద్దని ఎంత మాట అనిపిస్తావా? ఎంత దిగజారుతావని నువ్వు కూడా అనుకోలేదు. నువ్వు నా కడుపును పుట్టినందుకు నాకే అసహ్యంగా ఉంది. ఏం చేయాలనుకుంటున్నావురా? ఇలా అబద్ధం చెప్పి మా ఇద్దరిని విడదీయాలనా నీ ఆలోచన? బాధ పెట్టాలనా? చెప్పు. ఇలా ఇలా కొద్ది కొద్దిగా బాధ పెట్టే కంటే ఒకేసారి చెప్పేసేయ్. లేదా ఇంత విషం ఇచ్చి ప్రాణాలు తీసాయి. చెప్పరా, ఇంకా చెప్పు. ఊరందరికీ చాటింపు వేసి అసత్య ప్రచారం చేయి. మా నాన్న హంతకుడు, మా అమ్మ నేరస్తురాలని చెప్పేసేయ్. లేదా ఇంకా ప్రాబ్లం అనుకుంటే మేమిద్దరం చచ్చిపోయామని చెప్పు. అమ్మా, రే, నువ్వు ఇంకా ఏం చెప్పొద్దు. ఇంతవరకు నేను విన్నది చూసింది చాలు. ఇక జన్మలో నీ మొహం నాకు చూపించుకో.
అమ్మా. ఏమండి, మీరేం బాధపడకండి. ఇన్నాళ్ళు సిద్ధిని కన్న ప్రేమతో చూశాను. కానీ వాడు ఆ ప్రేమని, పేగుబంధాన్ని తెచ్చేసుకున్నాడు. అతన్ని వెళ్దాం. ఈ క్షణంతో నువ్వు నన్ను అమ్మ అని పిలిచే అర్హత కోల్పోయావు. తండ్రి, రేయ్, ఏమైందిరా? ఎందుకంత చిరాకు పడుతున్నావు? చిరాకు పడకుండా ఎలా ఉండమంటావు? నాకు వచ్చే కోపానికి ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు. ప్రేరణ, తన చెల్లి, తనమ్మ, తన అక్క, దానికి అక్కెక్కడుందిరా? ఏదో ఫ్లోలో అన్నలేమా అన్నిటికీ ఆరాధిస్తావు. ఆ కుటుంబం సంతోషంగా ఉండకూడదని ఎంత ట్రై చేశాను. ఆ గొడవతో అమ్మ కూతుళ్ళు అవమానంతో చచ్చిపోతారనుకున్నాను. వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించాలని మెంటల్ గా కూడా ప్రిపేర్ అయిపోయాను. కానీ ఆ సిద్ధుగాడు వచ్చి వాళ్ళ పరువేదో కాపాడినట్టు చేశాడు. ఇంతకంటే ఏం కావాలమ్మా? నేను ఏం చేసినా అది తిరిగి మళ్ళీ నాకే రివర్స్ అవుతోంది. నిజమేరా, మనం ఎంత కరెక్ట్ గా ప్లాన్ చేసి వాళ్ళని దెబ్బ కొట్టాలనుకున్నా అదే వాళ్ళకి అనుకూలంగా మారుతుంది. అయినా నువ్విక్కడ ఒక చిన్న లాజిక్ మర్చిపోతున్నావు. ఆ ప్రేరణని సిద్ధు పెళ్లి చేసుకున్నంత మాత్రాన దానికి మంచి రోజులు వచ్చినట్టు కాదు. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? నా గెస్ కరెక్ట్ అయితే ఆ సిద్ధు వాళ్ళ అమ్మ ప్రేరణని కోడలిగా ఒప్పుకోదు. వాళ్ళిద్దరూ ఎదురు పడితే పచ్చగట్టి భగ్గుమన్నట్టే ఉంటుంది. ఆ మంటని ఆర్పడానికి సిద్ధుగాడు చూసిన పెట్రోల్ పోయడానికి ఆ విజయానంద్ రెడీగా ఉంటాడు. దాని పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే. అది చూసి ఆ ఇందిర ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయి గుండె అలసిపోయి చచ్చిపోతుంది. అమ్మా, ఇదంతా జరుగుతుంది అంటావా? ఏదో చూసని చెప్పేదానిలా ఒక పద్ధతి ప్రకారం నువ్వు చెప్పేశావు. ఎందుకు జరగదురా? ఖచ్చితంగా జరుగుతుంది. ఏమమ్మా, నాకు నమ్మకం కలగట్లేదు. కొడుకు ఇష్టాన్ని ఆ మంజులా కాదనేంత మూర్ఖురాలు కాదు. ఎన్నోసార్లు నేను ఆవిడ మనసుని మార్చాలని చూశాను. నా మాటలు వినడానికి కూడా ఇష్టపడలేదు. అరే, నిన్న కూడా నేను మాట్లాడినంతసేపు విన్నట్టే వినింది. రియాక్షన్ కూడా కరెక్ట్గానే ఇచ్చింది. చివరిలో నేను ఎక్స్పెక్ట్ చేయని రియాక్షన్ ఇచ్చి నన్ను దొబ్బేమంది. కానీ సిద్ధుగాడి గట్టిగా మాట్లాడితే ముందు ఒప్పుకోకపోయినా మెల్లమెల్లగా ఒప్పుకునేలా చేస్తాడేమో. పిచ్చివాడా, ఆ తల్లి కొడుకుల మధ్య అడ్డుగోడగా ఉండి ఇన్ని రోజులుగా చక్రం తిప్పుతున్నదే ఆ విజయానంద్. ఆయన ఉండగా ఆ తల్లి కొడుకుల్ని ఒక్కటి కానివ్వడు. నాకు తెలిసి ఆ విజయానంద్ ఇప్పటికి ఎన్నో ప్లాన్లేసుంటాడు ఆ ప్రేరణ పతనానికి. అదే జరిగితే అందరికంటే సంతోషపడేది ముందు మనమే. ఒక పని చేస్తానమ్మా, వీలైనప్పుడల్లా నేను వెళ్ళి ఆ విజయానంద్కి నేను కూడా ఆజ్యం పోసొస్తాను. ఆ కుటుంబం మొత్తం దహించుకుపోవాలి. నువ్వు తండ్రి వేట సిద్ధు తండ్రిని చంపిన హంతకుడివి నువ్వు. సిద్ధు, నీతో కొంచెం మాట్లాడాలి. ప్లీజ్ సిద్ధు. ఏం మాట్లాడాలి? దేని గురించి మాట్లాడాలి? నీతో మాట్లాడాలంటేనే నాకు భయంగా ఉంది. అవును ప్రేరణ, చాలా భయంగా ఉంది. ఏం మాట్లాడితే ఏం బయట పెడతావో, ఆ మాటల్ని ఏ విధంగా వాడుకుంటావో, ఆ మాటల్ని ఎవరి మీద ఏ విధంగా ఉపయోగిస్తావో అని చాలా భయంగా ఉంది. ఒక మనిషి మీద సర్వ హక్కులు ఎప్పుడొస్తాయో తెలుసా?
ఆ మనిషిని నమ్మినప్పుడు. నమ్మకం అనే మాట లేని రోజున కళ్ళకు కన్నీళ్లకు సంబంధం ఉండదు. కన్నీళ్లు కూడా కళ్ళని నమ్ము. ఈ రోజు నా మీద నీకెంత నమ్మకం ఉందో అర్థమైంది. సారీ సిద్ధు, నేను కావాలని మాట్లాడలేదు. మా అమ్మని తక్కువ చేసి మాట్లాడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోయాను. నన్ను క్షమించు సిద్ధు. గుండెకైన గాయాన్ని గుండె చప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. సిద్ధు, నిజంగా నేను మా అమ్మ కోసమే అరిచాను. నిన్ను మీ అమ్మని బాధ పెట్టాలని కాదు. ప్లీజ్ అర్థం చేసుకో. విల్లు నుంచి వచ్చిన బాణం నోటి నుంచి వచ్చిన మాట తిరిగి వెనక్కి తీసుకోలేవు. ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు నా మనసుని తూట్లుగా పొడిచాయి. నేను నిన్ను పెళ్లి చేసుకున్నానన్న బాధ కన్నా నువ్వు మాట్లాడిన మాటలకు మా అమ్మ మనసు విరిగిపోయింది. ఇది సోషల్ మీడియా జనరేషన్ ప్రేరణ. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అయిన వాళ్ళు ఒకరికొకరు అనుమానించుకుంటున్న ఈ రోజుల్లో నేను నిన్ను నమ్మాను. ప్రైవసీకి ప్రిఫరెన్స్ ఇస్తున్న ఈ ప్రపంచంలో నేను నిన్ను నమ్మి నీకొక మాట చెప్పాను. ఆ విజయానంద్ కావాలనే మా అమ్మకు కూడా తెలియకుండా మా నాన్నని చంపి మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు. మీ అమ్మగారికి కూడా చెప్పుకోలేని ఇంత పెద్ద రహస్యాన్ని నువ్వు నాకు మాత్రం ఎందుకు చెప్పావు సిద్ధు? నేను నిన్ను నమ్మాను కాబట్టి చెప్పాను. నా జీవితంలో నువ్వు చాలా స్పెషల్. ఆ టైంలో నా బాధని పంచుకోవడానికి ఒక వ్యక్తి కావాలి, నా మనసును అర్థం చేసుకోవడానికి ఇంకో మనసు కావాలి. అది నువ్వే అని నేను నమ్మి నా జీవితంలో అతిపెద్ద రహస్యాన్ని నీకు చెప్పుకున్నాను. నా నమ్మకాన్ని, నా వేదనను, నా గుట్టును నా జీవితంపైనే ఇలా ప్రయోగిస్తావనుకోలేదు. ఇలా మా అమ్మ మనసు గాయపరచడానికి ఆయుధంగా మార్చుకుంటావనుకోలేదు. మీ అమ్మ బాధపడుతుందేమో అని నువ్వు ఆ మాట అన్నాను అంటావు. మా అమ్మ బాధపడిందిగా, కన్నీళ్లు పెట్టుకుందిగా. ఆ టైంలో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చూసావా, చిన్నప్పటి నుంచి తండ్రి లేని లోటు అనుభవిస్తే ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? ఏ అమ్మకు దూరంగా బతుకుతున్నానో ఆ అమ్మకు దగ్గరయ్యేలా చేసావు. కాదన్నావు. దానికి నేనెంతో రుణపడి ఉంటాను. కాని ఈ రోజున అదే అమ్మ నన్ను ద్వేషించేలా చేశావు. అదే అమ్మ నన్ను అసహ్యించుకుని వెళ్ళిపోయేలా చేశావు. నీకింకా కోపం పోకపోతే వెళ్ళి ఊరందరికీ చాటింపు వేసి చెప్పు. వెళ్ళి ఊరందరికీ సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ ఇలాంటిది, సిద్ధు ఇలాంటివాడు, సిద్ధు వాళ్ళ అమ్మ ఇలాంటిది అని. అప్పుడైనా నీ కోపం చల్లారుతుందేమో. నేనొక విషయం చెప్పనా? ఎన్ని బంధాలు కలిసి విడిపోయినా తట్టుకోగలమేమో కాని తల్లి ప్రేమని పెనవేసుకుని పెంచిన బంధం మనిషి పోయిన రోజే తెగిపోతుంది. బతికుండగా ఆ బంధాన్ని తెంచాలని చూడు. ఆ విజయానంద్ నా జీవితంపై చావు దెబ్బ కొట్టాడు. కోలుకోగలిగాను. కాని నువ్వు చేసిన గాయం ఎప్పటికీ మానదు. ఈ జన్మలో నీ రుణం మర్చిపోలేనంత బాధకి గురిచేసి. మీ అమ్మ గురించి ఏదైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించు. ఏచి నువ్వు తండ్రివేట్రా? సిద్ధు తండ్రిని చంపిన హంతకుడివి నువ్వు. ఏంట్రా ఎంత తాగినక్కట్లేదు? సుగంధ సోడా తాగితే ఏమెక్కుతుంది సార్? సుగంధ సోడా ఏంట్రా? అవును సార్. ఇందాక నుంచి కొంచెం పుల్లపుల్లగా తీతీగా ఉంది. ఏంటి అనుకున్నారు? మందు బాట్లేదే. ఇదిగోండి సార్. సార్ 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 సార్, అది మనుషులు అనుకుంటున్నారా, మందు అనుకుంటున్నారా? అలా తాగుతున్నాయండి సార్, ఎక్కువైపోతుంది. ఆ ప్రేరణ అన్న ఒక్క మాటతో నా మెడ తెగిపడినట్టయిందిరా. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటుంది. దాని బాబుకే చుక్కలు చూపించారు. ఇది ఆఫ్టర్ పిల్ల పిచ్చుక పెద్ద పెద్ద కోతలు కూసేస్తుంది. చెప్తా,
దీనిపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తా. నా పవర్ ఏంటో దానికి తెలిసేలా చేస్తాను. సార్ 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 ఎక్కువ తాగితే చస్తారు సార్. నేను చావన్రా, నా దారి కట్టొచ్చే వాళ్ళని చంపేస్తాను. అయినా అందరికీ నా మీద అనుమానం వస్తుందేంట్రా? ఇంతకాలం ఆ సిద్ధుగాడికి ఒక్కడికే నా మీద డౌట్ ఉందనుకున్నా. ఇప్పుడు ఆ ప్రేరణ కూడా నా మీద డౌట్ వచ్చేసింది. సార్ నాకు తెలిసి మీ గురించి ఎవరో చెప్పుంటారు సార్. లేకపోతే ఆ అమ్మాయికి తెలిసే అవకాశమే లేదు, తెలుసుకోవాల్సిన పని కూడా లేదు. కరెక్ట్గా చెప్పావురా. తనకింత ధైర్యంగా చెప్పేవాడు ఒక్కడే ఒక్కడున్నాడు. ఎవరు సార్? ఇంకెవరు? నా కొడుకు కాని కొడుకు, మంజు ముద్దుల కొడుకు, ఈ ఇంటికి వారసుడు ఆ సిద్ధుగాడు. వాడికి తప్ప వాటి మీద ఎవ్వరికి అనుమానం లేదు. ఇక నుంచి నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నా మీద వచ్చిన అనుమానం నిజం కాదని అందరికి తెలియాలి. ఆ ప్రేరణే తొందరపాట్లో అనిందేమో అనుకునేలా చేస్తాను. అవసరమైతే ఆ ప్రేరణే తప్పు ఒప్పుకునేలా చేస్తాను. అంతవరకు కొంచెం నేను జాగ్రత్తగా ఉండాలి. అది జరిగినట్టే. నా నమ్మకాన్ని ఇలా మా అమ్మ మనసు గాయపరచడానికి ఆయుధంగా మార్చుకుంటావనుకోలేదు. ఆ విజయానంద నా జీవితంపై చావు తప్పకొట్టాడు. కోలుకోగలిగాను, కానీ నువ్వు చేసిన గాయం ఎప్పటికీ మానదు. ఆ విజయానంద్ నిన్ను అన్ని మాటలు అంటున్నప్పుడు నేను మౌనంగా ఉంటే నీ కూతురుగా ఉండి ఏం లాభం? ఆవేశంలో విజయానంద్ని హంతకుడు అన్నాను. దానివల్ల వాళ్ళమ్మ బాధపడింది. సిద్ధు నన్ను తప్పుపడుతున్నాడు. జోలికి వస్తే ఊరుకోమంటావా? దానికి వాళ్ళమ్మ మీద ప్రేమ ఉన్నట్టే నాకు కూడా నీ మీద ప్రేమ ఉంటుంది కదా. అలా అని నిన్ను ప్రేమించిన వాళ్ళని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్టే? ఏంటి అసలు సిద్ధుబాబు గురించి నీకేం తెలుసు? తనతో ఎన్ని రోజులు స్నేహం చేశావు? నువ్వు తనని అర్థం చేసుకున్నది ఇదేనా? నువ్వనుకుంటున్నట్టు తను మనల్ని కాపాడటం కోసమే నిన్ను పెళ్లి చేసుకోలేదు. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు కాబట్టే ఆ రోజు 10 మందిలో నీ మెళ్ళో తాళి కట్టాడు. తను నిన్ను గుండెల్లో పెట్టుకుని ప్రేమించాడు. ఇదంతా నాకెలా తెలుసనా? ఆ అబ్బాయి నీ మీద ప్రేమ పుట్టిన క్షణమే నా దగ్గరకొచ్చి నేను ప్రేరణని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. తనంటే నాకు ఇష్టం. నాకు ప్రేరణకి నా ప్రేమ వ్యక్తం చేయడానికి మీ పర్మిషన్ కావాలి. ఈ కాలంలో అలాంటి అబ్బాయిలు ఎక్కడైనా దొరుకుతారా? ఊరంతా జల్లెడి పట్టినా దొరకరు. ప్రేమంటే సినిమాలు, షికార్లు తిరగటం ఇదే అనుకుంటారు. కానీ సిద్ధు తను ప్రేమించిన ప్రేరణని గుండెల్లో పెట్టుకున్నాడు. ప్రేమించాడా? ప్రాణంగా